కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్ లా ఉంది అంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను రీసెంట్ గా కల్కి చిత్రం చూశానని, కల్కి చిత్రంలో అశ్వత్థామ పాత్ర పోషించిన అమితాబ్ గారి ముందు ప్రభాస్ గారి పాత్ర తేలిపోయిందని, ప్రభాస్ గారి గెటప్ జోకర్ లా ఉంది అంటూ అర్షద్ వార్షి ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. సార్తో మాట్లాడు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అర్షద్ వార్షి ప్రముఖ బాలీవుడ్ నటుడు. అతను కల్కి చిత్రంలో ప్రభాస్ గెటప్, ప్రభాస్ రోల్ జోకర్ లా ఉంది అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఎందుకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమని ఆయన చిన్న చూపు చూస్తున్నారు? ఆ వాక్యంలోనే స్పష్టమైన అర్థం ఉంది. జోకర్ లా కనిపిస్తున్నాడు అనడమే ఆయన ఒక జోకర్ గా మాట్లాడాడు. అదొక జోక్. ఎందుకంటే ప్రభాస్ అనే ఒక స్టార్ ఈ రోజు వరల్డ్ పాన్ వరల్డ్ స్టార్. ఆయన ఒక మాసీ, ఆయన లవర్ బాయ్ కాదు. అంటే మనం లవర్ బాయ్ మనం చూసాం గతంలో, మన తెలుగులో చెప్పుకోవాలంటే ఉదయ్ కిరణ్ కానీ, తరుణ్ కానీ, ఇట్లాంటి కూడా ఒక లవర్ బాయ్ ఫ్లేవర్ తో వచ్చిన వాళ్ళు. వాళ్ళ తరహా సినిమాలు అవే. వాళ్ళు ఒక మాస్ సినిమా చేస్తే ఏ విధంగా అంటే వాళ్ళ సక్సెస్ ను నేను ఎక్కి తగ్గించడం మాట్లాడే విషయం కాదు, కానీ లవర్ బాయ్ గా రుసుము చేసుకున్న విధానానికి ఇలా మాస్ సినిమా తీసుకునే విధానానికి తేడా ఉండడం వల్ల తరహా చిత్రాలకు వెనక పోయి మళ్ళీ అది లవ్ చిత్రాలు చేయడం, లేకపోతే వదిలేసుకున్నాం. కానీ మా ప్రభాస్ అలా కాదు. మొదటి నుంచి కూడా ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్. అది కూడా తెలుగు ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆయనకు బాలీవుడ్ రేంజ్ ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఉన్నాయి. మన తెలుగు సహజంగా తెలుగు హీరోలు అనేవి 5 అడుగులు ఉన్నా, 4.5 అడుగులు ఉన్నా, లీనియస్ ఉన్నా, ఒకవేళ నిప్టోటిజం అయితే వంకర పండ్లు ఉన్నా, ఎట్లా వంకర సీట్లు ఉన్నా కూడా హీరోగా వచ్చిన రాణించిన తరుణాలు ఉన్న రోజుల్లో ఒక బాలీవుడ్ రేంజ్ లో ఆర్టిస్టు, ఒక హాలీవుడ్ రేంజ్ ఆర్టిస్ట్ గా 6 అడుగుల గెబ్బో ఆడుంటూ ఒక ఆజానుభావుడు రూపంలో ఏదైతే నవలాలలో వర్ణిస్తాడు హీరో గురించి, ఆజానుభావుడు, అరవీర భయంకరుడు, 10 మంది అఘాంతకులు వచ్చినా కూడా దాడి చేసి నిరచి అంటే సిస్టర్నో, భార్యనో, లవర్నో కాపాడగలిగినటువంటి, గ్రామాన్ని కాపాడినటువంటి ఏదైతే హీరో స్టాండర్డ్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నటువంటి మహానటుడు ప్రభాస్. దాంతో పాటు ఒక తెలుగు రెబల్ స్టార్ యొక్క ఇమేజ్, ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా క్రీమ్ అనేది రెడీమేడ్ గా తీసుకుని వచ్చిన హీరో. ఆయన ఒక కామెడీ ఆర్టిస్ట్ గా కనపడడం అనేది అతని ఆలోచనలో లేఖితనం కానీ, అతనిలో ఈర్ష్యా ద్వేషాలు కానీ స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ హర్షద్ వార్ని గారు బహుశా ఈ ప్యాన్ వరల్డ్ సినిమాలో తను నటించలేకపోయినందుకు, మరి ఆ కారణాలలో ప్రభాసే ఏమన్నా కాంప్లికేటెడ్ చేశాడు, నా దగ్గర ఆర్టిస్ట్ కాదు తీసుకోకండి అని అట్లాంటిది ఏదో అన్నారని ఈయన భ్రమపడి ఉండాలి, ఎవరన్నా పితృకు మోసి ఉండాలి. అట్లాంటిది ఏదో ఉండబట్టే అలాంటి వ్యాఖ్యలు చేశాడని నాకు అనిపిస్తుంది. లేకపోతే ప్రభాస్ నడడం అంటే నాకేమి ఆయన మీద ఈయనకి ఎట్లాంటి దేశాలు కోపాలు ఉంటాయంటే ఆయనకి ఏడా అవకాశం లేనప్పుడు ఈ రీజనే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక రకంగా సినీ పరిశ్రమ మీద అసలు ఉత్తరాది వారికి ఎందుకు ఇంత అక్కసు వెలగక్కుతూ ఉన్నారు అంటే, గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమాలో మన తెలుగు సినిమా సముద్రంలో ఆవగింజంత మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు బాహుబలి తర్వాత మన తెలుగు ఖ్యాతి అనేది ఎల్లలు దాటినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బాలీవుడ్ తో పోల్చుకుంటే తెలుగులో ఎక్కువ చిత్రాలు వస్తూ హిట్లు కొడుతూ ఎక్కువగా కలెక్షన్లు రాబడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బాలీవుడ్ నటుడు ప్రభాస్ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అని మనం భావించవచ్చా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దా ఉద్దేశమే కనిపిస్తుంది. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళ కన్నా వాళ్ళ బిజినెస్ మార్కెటింగ్ స్కోప్ పెద్దది, మార్కెటింగ్ ఏరియా పెద్దది. హిందీ చిత్రాలు, హిందీ భాషా తరహా చిత్రాలుగా హిందీ భాషా ప్రాంతాలు అది సేలబుల్ అయ్యే మార్కెట్ పెద్దది. కానీ వాళ్ళకన్నా ఎక్కువ పెర్ఫార్మెన్స్ తోటి కానీ, ఎక్కువ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ తోటి, సబ్జెక్ట్ స్ట్రెంగ్త్ తోటి సినిమాలు రావడంతో ఈ సినిమాలు బాలీవుడ్ నే ప్రభావితం చేయడంతో పాటు ఇంటర్నేషనల్ అన్ని లాంగ్వేజ్లను, అన్ని మార్కెట్లను ప్రభావితం చేస్తూ, ఒకప్పుడు మేము శాసిస్తేనే బొంబాయి మార్కెట్, బాలీవుడ్ మార్కెట్ శాసిస్తేనే
హాలీవుడ్ సినిమాలైనా హాలీవుడ్ మార్కెట్ అయినా అన్న రేంజ్ లో ఉన్నటువంటి ఈ తెలుగు చిత్ర సీమ ఆ సీమ ఈ రోజు వాళ్ళకు సవాలుగా నిలబడడం కానీ వాళ్ళకు సముచితిగా నిలబడడానికి కొంచెం ఈర్ష్య కానీ వాళ్ళలో ఒక అలాట్నెస్ వచ్చిందని భావించవచ్చు. ఆ అలాట్నెట్ ఆ మానసిక వైకల్యము ఆ మానసిక బలహీనతలనే ఈ విధంగా అవహేళనంగా కానీ చులకనంగా భావంతో మాట్లాడారని మనం అర్థం చేసుకోవాలి. కేవలం వ్యక్తిగతమైనటువంటి ఈర్ష్య దేశంతో మాట్లాడిన వాక్యాలు చూడాలి. ఎందుకంటే ఆ చిత్రంలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఒక కామెడీ రోల్ కూడా ఏం కాదు. అంటే హీరో ఈ రోజున మనం చూస్తాం హీరో కామెడీ చేస్తూనే సినిమా రన్ చేసే విధానం కూడా చూస్తున్నాం. కానీ ఆ సినిమాలో అలా కాదు. తన మొత్తం సినిమా అంతా కూడా ఆ మాస్ గాని ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటి అంటే ఆ వరల్డ్లోకి వెళ్ళాలని, కంపౌండ్కి వెళ్ళాలని ఒక ధైర్యం, ఒక టార్గెట్ గా పనిచేయడం, దాని గురించి ఎట్లయినా సరే కిరాయి మనుషులకు కిరాయి పని చేసి పెట్టడం, కొట్టడం కానీ ఇట్లాంటి చేస్తుందంటే ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కామెడీ లేదు, ఎక్కడ ఒక జోకు లేదు. అట్లాంటి దాన్ని ఆయన కామెడీగా అనిపించింది అంటే ఆయన భావదారిద్ర్యంగానే మనం చూడాల్సింది. దాంతో పాటు బాలీవుడ్ భారతదేశంలో ఉన్నటువంటి శ్రవణ్ గారు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా కల్కి చిత్రంలో ఆయన లుక్ చాలా బాగా నచ్చింది, అద్భుతంగా ఉంది అంటే కూడా చాలా మంది బయటకు వచ్చి ఈ సినిమా గురించి వారి స్పందనలు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే అసలు కల్కి చిత్రంలో ప్రభాస్ లుక్ జోకర్లా ఉంది అంటే అసలు ప్రభాస్ని జోకర్ని చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ హర్షద్ వార్షి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మనం భావించవచ్చా? ఎందుకంటే గతంలో కూడా బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు కూడా వారు ఫన్నీగా యాక్ట్ చేస్తూ రకరకాల గెటప్ల్లో దర్శనమిచ్చినప్పటికీ మన దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్నటువంటి అభిమానులు కూడా వారిని స్వాగతించారు. ఈ నేపథ్యంలో మరి ముఖ్యంగా షారూఖ్ ఖాన్ చిత్రాల్లో హీరో గాని కామెడీ పంచ్ డైలాగ్ ఉంటుంది. ఆ కామెడీ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటాయి. సల్మాన్ ఖాన్ దాంట్లో అంతగా ఉండవు ఎక్కువగా. సీరియస్నెస్ కానీ లేదా లవ్ ట్రాక్ అయితే లవ్ ఎమోషనల్ ఫ్లేవర్స్ చూపిస్తుంది. కానీ షారూఖ్ ఖాన్ ఒక విలన్ చేసినా యాంటీ రోల్ వేసినా ఏదేసినా దాంట్లో ఆ డైలాగ్ పంచ్ లో ఆ కామెడీ తత్వం కనిపిస్తుంది. అంత మాత్రాన కామెడీ ఆర్టిస్ట్ షారూఖ్ ఖాన్ అనలేం కదా, అలా అనకూడదు. అనడం అంటేనే మన ఆలోచన త్వరలు అంటే కూడా దిగజారిన ఆలోచన స్థాయిని తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రభాసు జోకర్ అని చెప్పే ప్రయత్నం చేయడంలోనే ఇప్పుడు ఆ సదరు హర్షద్ గారు జోకర్ అయిపు కూర్చున్నాడు. ఆయన చేసిన వాక్యం కూడా ఒక జోక్ గా తీసుకోవాల్సి, సీరియస్ గా తీసుకోవాల్సిన కూడా ఏదో తెలిసి తెలియక బుద్ధిమాన్యంతో మాట్లాడుతుంటే మనం పోనీలే చిన్నపిల్లగాడు అని లైట్ ఎలా తీసుకుంటామో అలా బుద్ధిమాన్యం వాక్యాలు చూడాలి. ఓకే, అంటే అమితాబ్ బచ్చన్ గారి పాత్రనేమో పొగిడారు, ఇక్కడ ప్రభాస్ గారి పాత్రనేమో జోకర్లా ఉంది అంటూ ఆయన విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో కల్కి చిత్రం అన్ని రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసి భారీగా కలెక్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే హర్షద్ వార్షి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా? అంటే ఇక బాలీవుడ్ పని అయిపోయిందని ఆయన భావించారా? అట్లనేం కాదు, తన క్యారెక్టర్ రాలేదన్న ఈర్ష్య కనపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత మంచి చిత్రంలో ఆ గతంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాడు ఆయన. విలన్ గా మంచి మొన్నాబాయ్ ఎంబీబీఎస్ లో మనకి శ్రీకాంత్ గారు చేసిన క్యారెక్టర్ రేంజ్ లో మొన్నాబాయ్ అంటే సీరియస్ రౌడీ దాదా అయినా చిరంజీవి సినిమాల ఆ కామెడీజం కూడా కొంచెం పండించారు. అలాంటిది ఆయనకు క్యారెక్టర్ రాలేదు, ఆ స్పేస్ దొరకలేదన్న ఉద్దేశంతో ఈ స్పేస్ తీసుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు. అంత మాత్రాన ఈయనకు మళ్ళీ ఒక క్యారెక్టర్ వస్తాయని కాదు. ఇప్పుడు దాని మెంటాలిటీ అర్థమైన తర్వాత ఇంకోరు వీళ్ళు కాంట్రవర్సీ. శ్రవణ్ గారు, ఇప్పుడు కల్కి చిత్రంలో ప్రభాస్ గారి గెటప్ జోకర్లా ఉంది అంటూ హర్షద్ వార్షి కమెంట్ చేసినటువంటి నేపథ్యంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో మంది వారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి మెయిన్ హీరోలందరూ కూడా బయటకు వచ్చి వారు కమెంట్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాది చిత్ర పరిశ్రమ అలాగే దక్షిణాది చిత్ర పరిశ్రమ అనేది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది అనే కౌంటర్ మొదలైతే ఖచ్చితంగా బయటకు వచ్చి వ్యాఖ్యలు చేస్తారు. దీంతో ప్రస్తుతానికి కేవలం ప్రభాస్ గారు విన్నారు కాబట్టి మీడియాలో అనవసరంగా రాద్ధాంతం చేసి దాన్ని పెద్ద చెయ్యదలుచుకోక మౌనంగా ఉంటారు. సమయం వచ్చిన వ్యాఖ్యలు చేస్తుండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే మీడియాలో వస్తున్నట్టు గ్యాసెప్స్ కానీ వార్తలు కానీ ఆ రాతలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్రెడీ
సెలబ్రిటీగా ఉన్నటువంటి సినిమా స్టార్లు నమ్మడానికి కానీ వాడికి చదవడానికి ఇష్టపడతలేదు. వాళ్ళు అక్కడ ట్యూన్ అయ్యారు. చాలా సందర్భంలో వాళ్ళ అంతర్గత మీటింగ్ లో కానీ, మా అసోసియేషన్ లో మీటింగ్ కానీ, ఈ గాసిప్స్ గురించి కానీ, ఇటువంటి వాక్యాల గురించి కానీ, లేదు ఒక సీనియర్ ఒక జూనియర్ నేను చాలా సార్లు చెప్పాను. నాకు వ్యక్తిగతంగా కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చెప్తారు. ఒక సీనియర్ హీరోయిన్ కొత్తగా వచ్చే హీరోయిన్ కి నువ్వు మీడియాలో వచ్చే వార్తలు కానీ, వాళ్ళ గాసిప్స్ కానీ పట్టించుకోకు, చదివి వదిలేయాలి, ఇట్లా గైడ్ కూడా ఇచ్చే తరుణం ఉంది. అంటే ఇక్కడ వార్తల గురించి అంత ప్రయారిటీ ఇయ్యరు. ఎందుకంటే ఇచ్చి వాళ్ళ మనశ్శాంతిని కోల్పోవడం కానీ, కాంట్రవర్సీలోకి వెళ్ళిపోవడం కానీ ఇష్టపడరు. నిజంగా వ్యాఖ్యలు చేసి ఒక సభా వేదికంగా చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది యాదృచ్ఛికంగా అన్న మాటలుగా చూస్తారు కాబట్టి అంతగా రెస్పాండ్ కాకపోవచ్చు. లేదా మళ్ళీ ఇదే తరహా కానీ దీన్ని బేస్ చేసుకుని ఇంకొకరు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. వాళ్ళు ఖండించినా ఖండించకుండా సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి ఆ సినిమా సెక్టర్ నుంచి ఎవరు ప్రశ్నించబరచకుండా మాత్రం ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించే గొంతువులకు మాత్రం మనం ఎప్పుడు ఇట్లా మీరు డిబేట్ చేస్తున్నట్టు మేము డిబేట్ చేయడం కాదు, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కావాల్సి ఉంటే ఆర్టికల్స్ రాసేసి పబ్లిష్ చేసేసి అందరికి దృష్టికి వెళ్ళేటట్టు సమస్యలు ఏమైతే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.